తెలంగాణ కర్ణాటక సరిహద్దులో కన్నడ రైతులు ఆందోళన చేపట్టారు. తెలంగాణ వరి ధాన్యాన్ని కర్ణాటకకు తీసుకురావద్దంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే కర్ణాటక నుంచి తెలంగాణకు వస్తున్న ధాన్యం లారీలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎక్కడికెక్కడ వాహన రాకపోకలు నిలిచిపోయాయి. రెండు రాష్ట్రాల పోలీసుల జోక్యంతో ఎట్టకలకు తెలంగాణ ధాన్యానికి కర్ణాటకలో అనుమతి లభించింది. ರೈತರನ್ನು ನಿರ್ಲಕ್ಷಿಸಿದ ಜಿಲ್ಲಾ ಆಡಳಿತಕ್ಕೆ ಕೂಡಲೇ ಭತ್ತದ ನಿರ್ಬಂಧವನ್ನು ತೆಲಂಗಾಣ ತೆಗೆಯಲೇಬೇಕು. ಏನೇ ಬರಲಿ ಇದನ್ನು ಕೂಡಲೇ ಜಿಲ್ಲಾಡಳಿತ ಗಮನ ಹರಿಸಲೇಬೇಕು. ರೈತರನ್ನು ನಿರ್ಲಕ್ಷಿಸಿದ ಜಿಲ್ಲಾ ಆಡಳಿತಕ್ಕೆ కన్నడ రైతులు ఆందోళన చేపట్టారు. తెలంగాణ వరి ధాన్యాన్ని కర్ణాటకకు తీసుకురావద్దంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే కర్ణాటక నుంచి తెలంగాణకు వస్తున్న ధాన్యం లారీలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎక్కడికెక్కడ వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఇక రెండు రాష్ట్రాల పోలీసుల జోక్యంతో ఎట్టెకలకు తెలంగాణ ధాన్యానికి కర్ణాటకలో అనుమతి లభించింది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సాగర్, చెప్పండి. తెలంగాణ అలాగే కర్ణాటక సరిహద్దుల్లో అయితే కన్నడ రైతులు ఆందోళన చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తెలంగాణ కర్ణాటక సరిహద్దులో కన్నడ రైతులు ఆందోళన చేపట్టారు. తెలంగాణ వరి ధాన్యాన్ని కర్ణాటకకు తీసుకురావద్దంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే కర్ణాటక నుంచి తెలంగాణకు వస్తున్న ధాన్యం లారీలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎక్కడికక్కడ వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఇక రెండు రాష్ట్రాల పోలీసుల జోక్యంతో ఎట్టెకలకు తెలంగాణ ధాన్యానికి కర్ణాటకలో అనుమతి లభించింది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సాగర్, చెప్పండి. తెలంగాణ కర్ణాటక సరిహద్దులో అయితే కన్నడ రైతులు ఆందోళన చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సాగర్? ರೈತರನ್ನು ನಿರ್ಲಕ್ಷಿಸಿದ ಜಿಲ್ಲಾ ಆಡಳಿತಕ್ಕೆ తెలంగాణ కర్ణాటక సరిహద్దులో కన్నడ రైతులు ఆందోళన చేపట్టారు. తెలంగాణ వరి ధాన్యాన్ని కర్ణాటకకు తీసుకురావద్దంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే కర్ణాటక నుంచి తెలంగాణకు వస్తున్న ధాన్యం లారీలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎక్కడికక్కడ వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఇక రెండు రాష్ట్రాల పోలీసుల జోక్యంతో ఎట్టెకలకు తెలంగాణ ధాన్యానికి కర్ణాటకలో అనుమతి లభించింది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సాగర్, రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ స్వాతి. ఏదైతే నారాయణపేట జిల్లాకు సంబంధించి సరిహద్దు ప్రాంతంలో కృష్ణా బ్రిడ్జి దగ్గర అయితే కర్ణాటక రైతులు ఆందోళన చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకనంటే కర్ణాటకకు సంబంధించిన రైతులంతా కూడా తమ ధాన్యాన్ని అంతా కూడా ఎందుకు తెలంగాణలోకి రానివ్వడం లేదు, తర్వాత తెలంగాణకు సంబంధించిన ధాన్యాన్ని అంతా ఇక్కడికి తీసుకొస్తే మేము అడ్డుకోవడం లేదంటూ కూడా వాళ్ళు వాపోయిన పరిస్థితి. ఎందుకనంటే ఇక్కడ కర్ణాటకకు సంబంధించి తెలంగాణకు సంబంధించి కూడా ఇద్దరి రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు జోక్యం తర్వాత తెలంగాణకు సంబంధించిన ధాన్యాలంతా కూడా కర్ణాటకకు పంపించారు. మన రాష్ట్రానికి సంబంధించి పోలీసులు అయితే
కర్ణాటక ధాన్యాన్ని ఇక్కడికి రానివ్వడం లేదు. ఎందుకు అని అంటే దాదాపుగా ఈ సీజన్ సంబంధించిన వరి ధాన్యంకు సంబంధించి సన్న ధాన్యానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం 500 రూపాయల బోనస్ అయితే కేటాయించింది. ఈ బోనస్ కు సంబంధించి 2,320 రూపాయలు ఒక క్వింటాల్ కుండగా 500 బోనస్ అంటే 2,820 రూపాయలుగా కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. అక్కడ కర్ణాటకలో మాత్రం 2,300గా మాత్రమే సన్నబియ్యంకి సంబంధించి క్వింటాల్ ఉండడంతో అక్కడ ఉన్న రైతులంతా కూడా ధాన్యాన్ని ఇక్కడికి తరలిస్తే ఇక్కడికి భారీగా కూడా బస్సు పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడికి ఎత్తి తీసుకురాళ్ళు అక్కడ దళార్ల చేతుల్లో అక్కడ ఉన్న రైతులంతా కూడా ధాన్యాన్ని అమ్మి ఇక్కడ తీసుకొచ్చి తెలంగాణలో అమ్ముతున్న ఆరోపణలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో వైపు పోలీసులకు ఒక నారాయణపేట జిల్లాకు సంబంధించి అధికార యంత్రాంగం కూడా అలర్ట్ అయ్యి కర్ణాటకకు సంబంధించిన ధాన్యాలంతా కూడా ఇక్కడికి రానియకుండా చూస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన ధాన్యాలంతా కూడా అక్కడికి పర్మిషన్ ఉంది. ఎందుకు అంటే అక్కడ ఉన్న రేట్ ఏదైతే ఉందో 2,300 గానే ఉంది. ఇక్కడ ఉన్న ధాన్యాన్ని అక్కడికి తీసుకువెళ్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవంటూ కూడా నచ్చజెప్పిన పరిస్థితి కనిపించింది. మొత్తానికి అయితే కూడా ఒకసారిగా ఈ రోజు ఉదయం ఇక్కడున్న రైతులు తర్వాత కర్ణాటకకు సంబంధించిన కన్నడ రైతులు ఒకసారిగా కూడా ఆందోళన చేపట్టిన పరిస్థితి. అదంతా కూడా ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. చాలా వరకు కిలోమీటర్ల మేర వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కనిపించింది. రైట్ థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.